వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు ఏపీలో పొలిటికల్ రచ్చ రేపుతున్నాయి. తమ అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకు డిఎస్సిపై బురద జల్లుతున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. మరోసారి అసెంబ్లీకి డుమ్మా కొట్టిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ వేదికగా డిఎస్సిని ఏపీపీఎస్సిని ఒకే ఘాటిన కట్టి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుని మరణ నవ్వుల పాలయ్యారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవినీతిపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిరుద్యోగుల భవిష్యత్తును వేలానికి పెట్టిన అప్పటి జగన్ సర్కార్ ఉద్యోగ నియామకాల్లో కోట్లాది రూపాయల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువును అప్పటి జగన్ సర్కార్ గంగలో కలపగా అభ్యర్థుల ఆశలతో అప్పటి ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు ఆటాడుకున్నారన్న ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిట్ తేల్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు బాగా అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. డిఎస్సీలో జరగని అక్రమాలను బూచీగా చూపిస్తూ తమ మార్కు రాజకీయాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా విజయవాడలో నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు దిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. విజయవాడలోని కమిషనర్ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. అప్పట్లో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ కుంభకోణానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల ఈ పరీక్షల అక్రమాలపై సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా దోషులందరిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఉద్యోగాలను వాళ్ళ సామాజిక వర్గానికి అమ్ముకున్నారని చెప్పేసి వెంటనే మీరు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి నిర్వహిస్తే అక్రమాలు జరగకపోయినా జరిగినట్టు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటని విశ్లేషిస్తే మాత్రం గ్రూప్ 1లో అక్రమాలు జరిగే సిట్టు నివేదిక ఇస్తుంది అనేటువంటి ముందస్తు సమాచారంతో మాత్రమే లేని డిఎస్సి మీద ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా అక్రమాలు జరిగింది గ్రూప్ 1 మీద కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, వాళ్ళను మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప దీంట్లో లోతున్నటువంటి దర్యాప్తు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డిని మాజీ బోర్డు సభ్యులందరినీ కూడా విచారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2018 గ్రూప్ 1 సర్వీసులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారని చెప్పారు. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్ట్తో తరలిస్తామని, అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే పరీక్షల విషయంలో మరింత భద్రత ఉండాలన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు చంద్రబాబు. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు. ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు. నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు తప్ప ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఒకే ఒక వ్యక్తి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి మిస్యూజ్ చేసి అందరినీ జైలుకు పంపించిన ఒకే ఒక వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి. నేను పేరు కూడా చెప్పను. గ్రూప్ 1 అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చొని డిఎస్సీపై బురద చల్లుతున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల్ని తాము ప్రజల ముందుంచామని, సిట్ అన్ని విషయాలను బహిర్గతం చేసిందని సీఎం అన్నారు. ఈ వ్యవహారంలో ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించుకుంటారని, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందన్నారు చంద్రబాబు.
అయితే డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ దొంగ ఆరోపణలు చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టిన జగన్ రెడ్డి తమ హయాంలో ఏపీపీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే డిఎస్సీ, ఏపీపీఎస్సీపై జగన్ రెడ్డి చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని కదా చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సీ మాదిరిగా. ఇక 2019 నుంచి 2024 వరకు ఒక్కటంటే ఒక్క డిఎస్సీ నిర్వహించిన జగన్ రెడ్డి కూటమికి సవాల్ విసిరారు. దీంతో పులివెందుల ఎమ్మెల్యేకు ఎక్స్లో సెటైర్లు వేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ పరీక్షల వ్యవస్థపై జగన్ కు కనీస అవగాహన లేదని, ఏపీపీఎస్సీ, డిఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా, అవేంటో ఏమిటో జగన్ కు తెలియదంటూ ట్వీట్ చేశారు. రెండు పరీక్షలు ఒకటే అనుకోవటం జగన్ అవగాహన స్థాయికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ నిర్వహించలేకపోయారని, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. డిఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని జగన్ కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా అని, ఒకవేళ అవగాహన ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు లోకేష్. మొత్తానికి తమ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డిఎస్సీని టార్గెట్ చేసిన జగన్ అండ్ బ్యాచ్ కు కూటమి నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. దీంతో గ్రూప్ 1 ఇష్యూలో కూటమి వర్సెస్ వైసీపీగా మాటల యుద్ధం నడుస్తోంది.